ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదానికి సంబంధించి ఏంటంటే ఎప్పుడూ లేనిది, ఏ ఎన్నికలప్పుడు లేనిది ఈసారి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇంత వివాదం ఎందుకు? ఇక్కడ ఈ దేశంలో ఎక్కడా లేని సడలింపులు ఇక్కడే ఎందుకని వైసీపీ అంటుంది. మాకు సడలింపు కావాలని చెప్పి టీడీపీ కోరుతుంది. ఇటు పక్కన సిఈసీఎం కొన్ని ప్రకటనలు చేస్తారు. ఎందుకు ఇంత గందరగోళం? ఎందుకు గందరగోళం అంటే ఇలా పోస్టల్ బ్యాలెట్ వేసేది ప్రభుత్వ ఉద్యోగులు. సో ఆంధ్రప్రదేశ్లో మనము సామాజికంగా సమాజంలో జాగ్రత్తగా చూస్తే అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అర్బన్, యూత్, ఎంప్లాయీస్ ఈ సెక్షన్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు, కూటమికి అనుకూలంగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాను హామీ ఇచ్చారు. దానిపైన వెనక్కు వెళ్ళిపోయి అప్పుడు విషయం తెలియక పూర్తి అవగాహన లేక చేశామన్నారు. తర్వాత పే రివిజన్ పిఆర్సీ విషయంలో కూడా మొదటిసారి ఫిట్మెంట్ కన్నా తక్కువ పిఆర్సీ ఫిక్స్ అయింది. దేశంలో ఎక్కడా జరగదు. జనరల్గా ఫిట్మెంట్కు అదనంగా పిఆర్సీ ఉంటుంది. సో అక్కడ పిఆర్సీ వాజ్ లెస్ దెన్ ఫిట్మెంట్. తర్వాత డిఏల కూడా చాలా ఆగిపోయాయి. సో వివిధ వర్గాల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో వీరే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లో ఓట్లేసేది. సో అందువల్ల టీడీపీ ఆలోచన ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం ఓట్లేయాలి. వైసీపీ ఆలోచన వీరి ఓట్లను ఎంత మేరకు నియంత్రించగలిగితే అంత తమకు అనుకూలము అని. నియంత్రించాలంటే బలవంతాన్ని ఎవరిని ఓటేయకుండా ఆపలేరు కదా. సో అందువల్ల ఏదైనా నిబంధనలకు అతీతంగా, నిబంధనలకు విరుద్ధంగా పడ్డ ఓట్లు ఎంత తగ్గితే అంత తమకు ప్రయోజనం అని బహుశా వైసీపీ అనుకుంటున్నట్టుంది. సో అందువల్ల ప్రభుత్వ ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో తమకు నష్టం జరిగే అవకాశం ఉంది రాజకీయంగా వైసీపీ భావిస్తోంది కనుక వారు చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని పరిశీలిస్తున్నారు. బట్ ఏదైనా పోస్టల్ బ్యాలెట్ అయినా ఫైనల్ బ్యాలెట్ అయినా ఎలక్టోరల్ ఇంటెగ్రిటీని మాత్రం కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇది హైకోర్టుకి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్. హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఎందుకంటే సాధారణంగా ఎన్నికల ప్రక్రియ మొదలై ముగిసేలోగా కోర్టులు జోక్యం చేసుకోవు. ఎలక్టోరల్ ప్రాసెస్లో సాధారణంగా జోక్యం చేసుకోవు. సో ఒకవేళ మ్యాక్సిమం అయితే దీంట్లో ప్రైమా ఫేసి కేసు ఉందని కోర్టు భావిస్తే ఇప్పటికిప్పుడు తీర్పు చెప్తుందని అనుకోను. కానీ పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టిన తర్వాత అందులో ఈ వివాదాస్పదమైన బ్యాలెట్లను మీరు నోట్ చేసి పెట్టండి. రిజల్ట్ను ప్రభావితం చేసే స్థాయిలో కనుక అవి ఉంటే అప్పుడు వాటి గురించి పరిశీలించుదాం అనే అవకాశం ఉంది. అంటే కోర్టు తీర్పులు మనము ముందస్తుగా ఊహించకూడదు, స్పెక్యులేట్ చేయడం లేదు. బట్ గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తే, ఎందుకంటే ఎప్పుడు సమస్య అవుతుంది, ఇప్పుడు ప్రతి పోస్టల్ బ్యాలెట్ వివాదం కాదు. ఇప్పుడు వివాదం ఏంటి? సో సంతకం ఉంటే సరిపోతుంది, సీల్ లేకపోయినా మంచిదే అన్నది సడలింపించారు అని. సో సీలు లేకపోయినా అని ఎందుకు సడలింపించారు అన్నది వైసీపీ ప్రశ్న. సో అలాంటప్పుడు ఏం చేయవచ్చు? చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఏంటి ఎక్సర్సైజ్ అంటే సీలు, సంతకము అన్నీ ఉన్నాయి. అంటే అంతకు ముందు ఈ సడలింపుకు ముందున్న నిబంధనల ప్రకారం ఉన్న బ్యాలెట్ పేపర్లు ఎలాగూ ఇబ్బంది లేదు, వాటిని అయితే కౌంట్ చేయొచ్చు కదా, ఎలాంటి ఇబ్బంది లేదు. సో కౌంటింగ్ అప్పుడు నిబంధనల సడలింపుకు ముందున్న పద్ధతిలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు నిబంధనల సడలింపు తర్వాత ఉన్న పోస్టల్ బ్యాలెట్ను విడిగా లెక్కేసినాం అనుకోండి. ఓకే. సో మీకు పరిష్కారం చాలా సింపుల్గా దొరుకుతుంది. ఉదాహరణకు ఒక 1000 పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి అనుకుందాం ఒక చోట. ఆ 1000లో 600 700 నిబంధనల సడలింపుకు ముందు మొత్తం సీలు, స్టాంపు, సంతకము ఇంకా ఏది ఉంటే అది అన్నీ కలిపి ఉన్నది అనుకుందాం. ఒక 400 కలిపి లేని అనుకుందాం. సో రేపు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి 400 ఓట్లతో ఓడిపోతే అప్పుడు దాని రిలవెన్స్ ఉంటుంది, లేకపోతే రిలవెన్సే ఉండదు కదా. దానికి రిలవెన్సే ఉండనప్పుడు ప్రత్యేక సమస్య ఏంటి? సో ఆ రకంగా వయా మీడియాగా పరిష్కారం కూడా వెతకవచ్చు. ఎందుకంటే 2007లో కంటెస్ట్ చేసిన మాకు ఇప్పటికీ గుర్తు. మాకు అనుమానం వచ్చింది, ఒక బండిల్ ఆఫ్ ఓట్స్ ఒక చోట కౌంట్ అయినా మళ్ళీ యాడ్ చేశారని అనుమానం వచ్చింది. నేనే వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేశాను, సార్ మా వాళ్ళకు డౌట్ ఉంది, మీరు మొత్తం దాన్ని లెక్కించాలా, అందులో లెక్క తప్పు ఉన్నట్టు మాకు గుర్తు అని. అప్పుడు ఏమన్నాడంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ద రికార్డ్ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, ఆన్ రికార్డే, ఆఫ్ ద రికార్డ్ కూడా కాదు, మీరు ఆగండి,
నిజంగానే మీ ఓటమి ఆ ఓట్లతోనే ఉంటే అప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్పటిదాకా మీరు కౌంటింగ్ ప్రక్రియ ఆపకండి. ఇప్పటికే 3 రోజులు అయింది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, 10th ప్రిఫరెన్స్ ఉంటాయి. అప్పటికే 3 days అయిపోయింది యూసుఫ్గూడ స్టేడియంలో. సో అందరూ అలసిపోయి ఉన్నారు ఉద్యోగులు. సార్ మీకు మెటీరియల్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యువర్ కంప్లైంట్. మెటీరియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బండిల్ లెక్క తప్పు పెట్టారని మా అభియోగం. ఆ బండిల్ ఎంత ఉంటే ఒక 100 ఓట్లు ఉన్నాయి. మీ ఓటింగ్ కనుక 100 కన్నా ఎక్కువ మెజారిటీ ఉంటే చర్చే లేదు కదా. అంతేగా, ఆ 100 ఓట్లు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు కదా, సమస్య లేదు కదా అని మీరు ఆ బండిల్ నేను పక్కకు పెడతాను. సో లెట్ us వెయిట్. మీ ఓటు మీ కనుక 100 ఓట్లతో ఈ ఎన్నిక ఫలితం నిర్ణయించబడితే వీల్ డెఫినెట్లీ ఎంటర్టైన్. అప్పుడు కూడా మీ కంప్లైంట్ రైట్ రాగా అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా మీ కంప్లైంట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా అన్నాడు. సో దట్ సౌండ్ సెన్సిబుల్ టు మీ, నాకైనా ఇతరులకైనా కరెక్టే కదా. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అడ్డుకోవడం వల్ల ఏమొస్తుంది? అప్పటికే 3 రోజులు అయిపోయిందని. సో ఏం జరిగింది? ఆ బండిల్ కన్నా ఎక్కువ ఓట్లతో గెలిచాను నేను. ఆ బండిల్లో ఉన్న టోటల్ ఓట్ల కన్నా ఎక్కువ మేడతో గెలిచాను. సో అందువల్ల నేను బాగా డిఫరెంట్ మెటీరియల్ డిఫరెన్స్ ఏం లేదు. నాకు మెజారిటీ 1000 వస్తుంది, 1200 వస్తుంది, 1100 వస్తుంది, 900 వస్తుంది, తేడా ఏం లేదు కదా. గెలవడమే కదా. సో అందువల్ల ఆ రిటర్నింగ్ ఆఫీసర్ వాడిన క్రియేటివిటీ నాకు ఉపయోగపడ్డది. సో అందువల్ల ఇప్పుడు కూడా కోర్టుల తీర్పు చెప్పవచ్చు. సో మీకు నిబంధనలను సడలించి ఇచ్చిన వాటిపైన మీ అభ్యంతరం కదా. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో అలా సడలించి ఆ సీలు లేని బ్యాలెట్లు ఎన్ని అని లెక్క పక్క పెడదాం. అది కౌంట్ చేయండి. రేపు నిజంగానే ఆ నెంబర్తో ఓడిపోయారు అనుకోండి, అప్పుడు ఆలోచించవచ్చు అనే ఆప్షన్ కూడా ఉంది. బట్ ఏదన్నా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ యొక్క ప్రొసీజర్ ఏంటంటే, ఒకటి, ప్రతి ఓటరు ఓటు కౌంట్ కావాలి. జెన్యూన్గా ఓటు వేసిన ఓటరు యొక్క హక్కులకు భంగం కాటిల్లకూడదు. అదే సమయంలో ఓటింగ్ ప్రక్రియ యొక్క ఇంటెగ్రిటీ కాపాడబడాలి. అంటే ఉదాహరణకు సీల్ తీసి ట్యాంపర్ అయిందా అని అనుమానం ఉందనుకోండి, సో అది డెఫినెట్గా సీరియస్ ఇష్యూ. అంటే ఓటర్స్ రైట్ టు హ్యావ్ ఇస్ ఓట్ ఒకటి, అలాగే ది అకౌంట్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ది ప్రాసెస్, ఇంటెగ్రిటీ ఆఫ్ ద ప్రాసెస్, ఈ రెండింటిని మనకు కాపాడాలి. అందువల్ల ఇప్పుడు వస్తున్న సమాచారం అయితే సబ్జెక్టు ఫర్దర్ కన్ఫర్మేషన్. ఎలక్షన్ కమిషన్ కూడా ధృవీకరించింది ఈ సడలింపులను అంటున్నారు. అందుకే సెంట్రల్ నుంచి క్లారిఫికేషన్ వస్తుంది 2-3 రోజులు వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు తాజాగా అయితే వచ్చిందని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇంకా 2-3 రోజులు ఎక్కడిది, 4th కౌంటింగ్ కదా, వచ్చిందని అంటున్నారు. బట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. నాకు తెలిసినంత వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్స్ కన్సల్ట్ చేయకుండా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏ నిర్ణయం తీసుకోడు. ఎందుకంటే నేను కూడా 2 ఎన్నికల్లో గెలిచాను, ఇంకో 2 ఎన్నికల్లో ఓడిపోయాను. సో నాకు కూడా అనుభవం ఉంది కదా చెప్తున్నాను. చాలామందికి తెలియదు, రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషన్ కాదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే వ్యవస్థ. ఇక్కడ ఉన్న తన్ని ఎన్నికల కమిషన్ అన్నారు. మన వాళ్ళు మీడియాలో అంటారు, రాజకీయ నాయకులు తెలియక అంటుంటారు ఎన్నికల కమిషన్ అని. అసలు కరెక్ట్ వర్డింగ్ అంటే దే ఆర్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఎలక్టోరల్ ఆఫీసర్ ఏంటంటే ఒక లయేజన్ విత్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ వీక్ ఇక్కడ ఉండరు కనుక ఆ ఎలక్షన్తో లయేజన్. నాకు తెలిసినంత వరకు ఏ నిర్ణయము చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తీసుకోడు. ప్రతి దానికి ఎలక్షన్ కమిషన్ సంప్రదించి తీసుకుంటాడు. అది ఓరల్గానా రిటర్న్గా చెప్పలేను, కానీ ఎలక్షన్ కమిషన్ సంప్రదించకుండా జనరల్గా నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఫైనల్ అథారిటీ వాళ్ళు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అథారిటీ కాదు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒకవేళ నిర్ణయం తీసుకున్నా చెల్లదు. చాలా మంది తెలియదు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈజ్ ఓన్లీ ఏ కమ్యూనికేటర్. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల్ని మన ఫీడ్బ్యాక్ను ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం. ఎందుకంటే నా 2007లో నేను పోటీ చేసేటప్పుడు నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను. అప్పటికి ఇంకా నేను లీవ్ మీదనే ఉన్నాను. సో ఎవరో ఒక అతను రైజ్ చేశాడు, ఈయన ప్రొఫెసర్గా ఉన్నాడు, ఎలా కంటెస్ట్ చేస్తారు రిజైన్ చేయకుండా అని. అందువల్ల ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తా అంటే నేను చెప్పాను, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదు, యూనివర్సిటీ ఈజ్ నాట్ గవర్నమెంట్ అని ఒక 10 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. నేను మడబు శ్రీధర్ మా మిత్రుడు ఒక 70 పేజీల కేసులా రాసిస్తే అది మొత్తం స్టడీ చేసి వెళ్ళి సంజయ్ జాజు అని రిటర్నింగ్ ఆఫీసరు ఆయన ముందట అకార్డింగ్ టు ద ఉపాధ్యాయ వర్సెస్ అకార్డింగ్ టు శత్రుచర్ల విజయరామరాజు కేసు అని ఒక 4-5 కేసులు టకాటకు చదివే వరకు ఆయన ఒకటే అన్నాడు, సార్ ఇవన్నీ నాకు తెలియదు, ఐ విల్ రెఫర్ ద మ్యాటర్ టు ద లీగల్ అడ్వైజర్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాట్ ఎవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సేస్ ఇట్ ఈస్ ఫైనల్ అన్నాడు. తెల్లారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లీగల్ అడ్వైజర్ ఒక 1 సెంటెన్స్ ఇచ్చాడు, ది క్లెయిమ్స్ ఆఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆర్ కరెక్ట్ అని. అయిపోయింది, నా నామినేషన్ యాక్సెప్టెడ్. ఎవరేమనలే. అందువల్ల ఎందుకు ఈ అనుభవం చెప్తున్నాడు, పర్సనల్ అనుభవం. నార్మల్గా తీసుకోరు, రిటర్నింగ్ ఆఫీసర్ అయినా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అయినా దే ఆల్వేస్
ఎవ్రీ మినిట్ ఎవ్రీ నిర్ణయం ఎలక్షన్ కమిషన్ సంప్రదించే తీసుకుంటారు. అందువల్ల వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు. అందువల్ల బహుశా ఎలక్షన్ కమిషన్ సంప్రదించి తీసుకుని ఉండాలి. సంప్రదించకపోయినా స్టిల్ టైమ్ ఇస్ దేర్. సో అందుకల్లే ఎలక్షన్ కమిషన్ కూడా వైసీపీ పోలే హైకోర్టుకు పోయిందంటే బహుశా ఎలక్షన్ కమిషన్ కూడా ఆ నిబంధనలు ధృవీకరించింది సడలింపని అనుకోవాలి. లేకపోతే హైకోర్టుకి ఎందుకు పోతారు, ఎలక్షన్ కమిషన్ పోయేవాళ్ళు కదా. లేదు, ఎలక్షన్ కమిషన్ విశ్వాసం లేకపోవచ్చు, ఎందుకంటే బీజేపీ కూటమిలో ఉంది కనుక ఎలక్షన్ కమిషన్ పైన కేంద్ర ప్రభుత్వ ప్రభావం ఉందని లెట్ కోర్ట్ డిసైడ్. బట్ ఏదైనా ఈ రెండింటిని సో ఒక ఫ్రివిలస్ రీజన్స్ అంటే అతి అవసరము లేని కారణాల పేరిట ఒక ఓటరు వేసిన ఓటును రిజెక్ట్ చేయకూడదు. అదే సమయంలో ఓటింగ్ ప్రక్రియ ఇంటగ్రిటీకి ప్రమాదం రాకూడదు. అంటే ఎవరన్నా ట్యాంపర్ చేయడము, సీల్ లేకపోవడం వల్ల అలాంటి ప్రమాదాలు కూడా ఉండదు. అంటే చిన్న రైస్ చేసే పాయింట్ ఏంటంటే ఏ స్టేట్కి లేని సడలింపు ఇక్కడ మాత్రం ఎందుకు ఇస్తున్నారనేది ఒక పాయింట్ రైస్ చేస్తున్నారు. అంటే అది రేపు పొద్దున భవిష్యత్తులో ఈసీ నిబద్ధత మీద ఒక వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది కదా అనేది. అంటే అక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ సడలింపు ఇచ్చిందా లేదా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎలక్టరల్ ఆఫీసర్ క్లారిఫికేషన్ అడిగితే ఇచ్చిందా? ఈ రెండు తేడాలి. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇప్పుడు అనేక నిబంధనలు ఉంటాయి ఎలక్షన్ లాలో. సో మనం ఇక్కడ ఎవరన్నా రైజ్ చేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ సడలింపు ఇస్తారు, ఆ వివరణ ఇస్తారు. సడలింపు అని చెప్పలేము, అది ఇట్ మేబీ ఏ క్లారిఫికేషనా లేదా రిలాక్సేషన్, రెండింటి మధ్య తేడా ఉంది. మీరు అన్నట్లు రిలాక్సేషన్ అయితే స్టేట్ స్పెసిఫిక్ ఉండకూడదు కూడా, అనుమానమే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేక కౌంటింగ్ నిబంధనలు ఉండవు కదా. కౌంటింగ్ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ విండే ఓ బుక్ ఇస్తుంది. సో ఆ బుక్కే ఫైనల్. అది ఉత్తరప్రదేశ్ అయినా, అరుణాచల్ ప్రదేశ్ అయినా, జమ్మూ కాశ్మీర్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా. ఆ కౌంటింగ్ గైడ్ లైన్స్ అనే బుక్కు విరుద్ధంగా ఎవరు కౌంటింగ్ చేయకూడదు. అందువల్ల అది రిలాక్సేషన్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా ఇచ్చే ప్రశ్నే లేదు, ఇస్తే కోర్టులో నిలబడదు. అసలు ఆ బుక్లో పాయింట్ లేకుండా చెప్పే పరిస్థితి కూడా ఉండదు, అసలు ముచ్చటే లేదు. అది అలా ఇస్తే డెఫినెట్గా అది ఇల్లీగల్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రూలు, ఉత్తరప్రదేశ్కి రూల్ ఉండదు. సో రిలాక్సేషన్ ఏపీ స్పెసిఫిక్గా ఇచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ ఇచ్చినా అది నిలబడుతుంది నేను అనుకోను. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ ఎలక్షన్ ఫర్ ద కంట్రీ, నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇక క్లారిఫికేషన్ వేరు. ఇప్పుడు ఒక నిబంధన ఉంటుంది, ఆ నిబంధన ఎలా అర్థం చేసుకోవాలన్నది క్లారిఫికేషన్. సో ఆ క్లారిఫికేషన్ అడిగిన వరకే ఇస్తారు కదా క్లారిఫికేషన్. నా ఉదాహరణ చెప్పాను, యూనివర్సిటీ ప్రొఫెసర్ అనే వ్యక్తి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తాడా రాడా? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తే రిజైన్ చేయాలి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాకపోతే రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. సో నా ఇష్యూ వచ్చింది కనుక అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ క్లారిఫికేషన్ అడిగాడు, అప్పుడు ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఈ సమస్య రాకుండా ఉండేందుకు నేను ముందే ఎలక్షన్ కమిషన్ రాస్తే ఎలక్షన్ కమిషన్ నాకు రిప్లై ఇచ్చింది, వీఆర్ నాట్ అడ్వైజరీ బాడీ అని. నేను లింగ్డో గారు ఎప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రగతి రిసార్ట్లో ఉంటే పోయి కలిశాను. కలిస్తే ఆయన ఏమన్నాడంటే, మీరన్న ఆర్గ్యుమెంట్ అంతా నిజం ప్రొఫెసర్, కానీ ప్రాబ్లం ఏంటంటే మీ రిటర్నింగ్ ఆఫీసర్కి ఏది అర్థమైతే అదే ఫైనల్, ఏం చేయలేమన్నాడు. సో అందువల్ల నేను రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేసి, సార్ మీరు ఏమి నిర్ణయం తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ అడగండి అన్న. ఈ వాజ్ ఫెయిర్ ఎనఫ్. ఎలక్షన్ కమిషన్ అడిగాడు, అడిగితే తెలంగాణ క్లారిఫై చేసింది. మరి ఉత్తరప్రదేశ్లో కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు పోటీ చేయొచ్చని క్లారిఫికేషన్ ఇచ్చారని అక్కడ ఎవరు అడగకపోవచ్చు, అంతే కదా. సో అడిగిన కాల క్లారిఫికేషన్ ఉంటుంది, అడగని చోట క్లారిఫికేషన్ ఉంటుంది కదా. ఇది నాకు ఇచ్చిన సడలింపు కాదు, సడలింపు వేరు, వివరణ వేరు. సడలింపు అయితే ఇచ్చడానికి స్కోపే లేదు. స్టేట్ స్పెసిఫిక్ రిలాక్సేషన్స్ ఉండవు. కానీ స్టేట్ స్పెసిఫిక్ క్లారిఫికేషన్ ఉండొచ్చు. అంటే ఒక రూలు పైన డౌట్ వచ్చినప్పుడు వివరణ అడుగుతా, వివరణ చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకు సీలు లేకపోయినా ఎలో చేయండి అని ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకంగా ఎలో చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఎందుకంటే అది చట్ట విరుద్ధం. ఎట్లా చేస్తారు ఒక స్టేట్కు? కానీ ఎవరైనా అడిగారు అనుకోండి, ఈ అనుమానం ఇక్కడే వచ్చింది అనుకో. మరి ఇక్కడ మా సీల్ లేకపోతే కొన్ని కవర్లు ఉన్నాయి, సీల్ వేయలే, ఆ తొందరలో వేయలేదా, కారణం తెలియదు, సంతకం ఉన్నది, సీల్ లేదు. మరి ఏంటి అని ఎలక్షన్ కమిషన్ అడిగితే సీల్ అవసరం లేకపోయినా ఇలా చేయండి అని క్లారిఫికేషన్ చేయొచ్చు. దట్ ఈస్ క్లారిఫికేషన్, నాట్ రిలాక్సేషన్. అందువల్ల మన దగ్గర రాజకీయ పార్టీలు ప్రధాన్ని గందరగోళం చేస్తాయి. సో అన్నిటికీ గందరగోళం చేయకూడదు, స్పష్టత ఉండాలి కదా. సో రిలాక్సేషన్ ఈజ్ అనేది ఏపీకి స్పెసిఫిక్గా ఉంటే అది చట్ట విరుద్ధమే. ఏపీ స్పెసిఫిక్ క్లారిఫికేషన్ ఉంటే ఉండవచ్చు, అది